మన ప్రభువుని ఆరాధించే పూర్వము దేవుని వాక్యములో నుండి లూకాసు వార్త 17వ అధ్యాయం. లూకాసు వార్త 17వ అధ్యాయము 11వ వచనం నుండి 19వ వచనం వరకు మనం మార్చి చదువుకుంటాం. లూకాసు వార్త దేవుని వాక్యములో నుండి లూకాసు వార్త 17వ అధ్యాయము 11వ వచనం నుండి 19వ వచనం వరకు ఈ భాగాన్ని మనం మార్చి చదువుకుంటాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయల మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామంలోకి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచిరి. యేసు ప్రభువా, మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకోండి అని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుడు చూచి గొప్ప శబ్దముతో దేవుని మహింపరచు చదవండి తిరిగి వచ్చి ఆస్తులు చెల్లించు పాదం మీద సాగిలిపడి వాడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 90 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహింపరచు తిరిగి వచ్చిన వాడు ఎవడనో ఆగపడలేదని చెప్పి నువ్వు లేచి పొమ్ము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచని వానితో చెప్పాను. 16వ వచనం అందరం కలిసి చదువు. 16వ వచనం. గొప్ప శబ్దముతో దేవుని మహింపరుస్తూ తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడును. వాడు సమరయుడు. కాబట్టి కుష్ఠరోగం నుంచి విడిపించబడి బాగు చేయబడి స్వస్థపరచబడిన తర్వాత సమరయుడు తిరిగి వచ్చాడు. అంటే దేవుని యొక్క ఉపకారాలను మర్చిపోకుండా కృతజ్ఞతతో జ్ఞాపకం పెట్టుకుని తిరిగి వచ్చి యేసు ప్రభువారి యొద్ద ఆయన పాదముల యొద్ద సాగిలిపడ్డాడు. కనుక ఆయన మహిమపరిచాడు, ఆయన ఆరాధించాడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మరోసారి నీ పాదాలకు వస్తున్నాం. ఈ వాక్యాన్ని దీవించండి. మీరే ఈ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడుతారమని, మరోసారి మా ఆత్మ ప్రాణ దేహంలో సిద్ధపరచమని, సహాయపడమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. పిల్లలు మనం చదువుకున్నటువంటి వాక్య భాగము మరి యేసు ప్రభు వారు భూమి మీద ఆయన సంచరిస్తున్నటువంటి దినాల్లో జరిగినటువంటి ఒక సంఘటన. యేసు ప్రభు వారు యెరూషలేము నుండి యెరూషలేముకు ప్రయాణమైపోతున్నాడు. సమరయ గలిలయల మధ్యకి వెళుతున్నాడు. కాబట్టి వెళ్తున్నప్పుడు ఆ సమరయ గలిలయ మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఒక గ్రామానికి వెళ్తున్నప్పుడు 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చారు కానీ దగ్గర ఉండలేకపోయారు. ఎందుకంట చూడండి, ఆయన దూరమున నిలిచిరి. కాబట్టి వారు ఎందుకు దూరంగా నిలవాల్సి వచ్చిందంటే ఆ దినాల కుష్ఠరోగం అనేది ఎంతో భయంకరమైంది. కుష్ఠరోగం ఉన్నటువంటి వ్యక్తి ఎలాంటి పరిస్థితి కలిగి ఉంటాడని చూసినప్పుడు ఒక 5 విషయాలు మాకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఆ కుష్ఠరోగం ఆ దినాల్లో, ఈ దినాల్లో అయితే మందులు వచ్చినాయి కానీ ఆ దినాల్లో కుష్ఠరోగానికి మందు లేదు. ఆ జబ్బు అది వచ్చిందంటే ఎంతో భయంకరమైనదిగా పరిగణించేవాళ్ళు. ఉదాహరణగా పాత నిబంధన లేవియాకాండం 13వ అధ్యాయం. చూడండి, ఆ కుష్ఠరోగం వస్తే ఎలా ఉంటుంది వాని పరిస్థితి అంటే లేవియాకాండం 13వ అధ్యాయం 3వ వచనం. లేవియాకాండము 13వ అధ్యాయము 3వ వచనం అందరం కలిసి చదువుదాం. లేవియాకాండం 13:3 చదవండి. ఆ యాజకుడు వాని దేహ చర్మం మందున్న ఆ పొడను చూడగా ఆ పొడ ఎందలి వెంట్రుకలు తెల్లబారిన ఎడలను ఆ పొడ అతని దేహ చర్మము కంటే పల్లముగా కనబడినను అది కుష్టు పొడ. యాజకుడు వాడిని చూసి అప్రీతుడని నిర్ణయింపవలెను. కాబట్టి ఆ దినాలు కనుక ఆ కుష్ఠరోగం వచ్చిందని ఎలా నిర్ధారణ చేస్తారంటే ఆ దేహంలో పొడ కనబడినప్పుడు ఆ తెల్లని వెంట్రుక తెల్లబారిన తర్వాత ఆ పొడ దేహంలో వచ్చినప్పుడు అది పల్లముగా కనబడితే యాజకుడు యాజకుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది కుష్ఠరోగమని యాజకుడు నిర్ణయించేవాడు. కాబట్టి అప్పుడు ఇతడు అపవిత్రుడు అని ఎంచబడేవాడు. కుష్ఠరోగం వస్తే ఏంటంట అపవిత్రుడు అంటే కనుక ఎలా ఉంటుందో ఊహించడు. కనుక అపవిత్రుడు, కనుక అపవిత్రమైనటువంటి స్థితి. కాబట్టి అపవిత్రుడు ప్రజల్లో ఉండకూడదు. ఎప్పుడైతే ఆ కుష్ఠరోగం వస్తుందో అతడు అపవిత్రుడని నిర్ణయిస్తాడు యాజకుడు. మొదటిది. అంత మాత్రమే. రెండవదిగా ఆ కుష్ఠరోగం వచ్చిన తర్వాత అతని వస్త్రాలన్నీ కూడా చింపివేస్తారు. చూడండి, లేవియాకాండం
13వ అధ్యాయము 45వ వచనం. రెండో సంగతి మనం చూద్దాం. లేవియాకాండం 13వ అధ్యాయము 45వ వచనం. లేవియాకాండం 13వ అధ్యాయము 45 చదవండి. ఆ పొడ కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలను, వాడు తల విరియబోసుకొనవలను, వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుని బిగ్గరగా పలుకవలను. గమనించామంటే రెండో సంగతి, ఎప్పుడైతే అది కుష్ఠ నిర్ధారణ అయిందో ఆ తర్వాత అతని వస్త్రాలన్నీ కూడా చింపివేయబడుతున్నాయి. కాబట్టి చింపివేస్తున్నారు. ఇంకా గమనించామంటే కాబట్టి వస్త్రాలు చింపివేస్తే దిగంబరి అయిపోతారు కనుక అపవిత్రుడే కాదు అతడు దిగంబరి కనుక దిగంబరి. కాబట్టి ఇప్పుడు ఆ ప్రజల్లో ఉండకుండా నేను అపవిత్రుడు అని చెప్పేసి తల విరయబోసుకుని, అంటే అది ఒక విధంగా ఉగ్రతలాగా తీర్పులాగా తల విరయబోసుకొని వాడి ప్రజల్లో ఉండకుండా అపవిత్రుడని అతడు ప్రజల్లో నుంచి పాలెనికి వెళ్ళిపోవాలి. కాబట్టి అలాంటి పరిస్థితి ఆ దినాల్లో ఉన్నటువంటి కుష్ఠరోగానికి. కాబట్టి మొదటిది వాడు అపవిత్రుడిగా నిర్ణయించబడుతున్నాడు ఆ కుష్ఠరోగం ద్వారా. రెండవదిగా కుష్ఠరోగం వచ్చేటువంటి వ్యక్తి అపవిత్రుడుగా కనుక వస్త్రములను చింపివేయటం అంటే అపవిత్రుడిగా ఎంచబడుతున్నాడు. అందుకే దేవుని దూత కూడా జకర్యా గ్రంథములో యెహోషువతో మాట్లాడుతూ ఉంటది, నీ వస్త్రములు మలిన వస్త్రములు. కనుక ఏ వస్త్రాలు అంటే అవి మలిన వస్త్రాలు అంటాడు. కాబట్టి యెహోవా సందులో వచ్చి నీ వస్త్రాలు మార్చుకుంటుంది. కాబట్టి ఈ యొక్క వస్త్రాలు చింపివేయాలి కనుక రెండోది. కానీ వస్త్రాలు చింపివేయడం ద్వారా అతడు అపవిత్రుడిగా నిర్ణయించబడుతున్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకా మనం గమనించామంటే వాళ్ళ నివాసం వాడు ఎక్కడ ఉండాలి. సంఖ్యాకాండము 5వ అధ్యాయం. సంఖ్యాకాండం 5వ అధ్యాయము. సంఖ్యాకాండము 5వ అధ్యాయం మనం గమనించామంటే మొదటి 4 వచనాలు చూడండి. సంఖ్యాకాండం కనుక వాడు మొట్టమొదటిగా అపవిత్రుడిని నిర్ణయించబడుతున్నాడు. రెండవదిగా వస్త్రాలు చింపివేయబడి దిగంబరిగా ఎంచబడుతున్నాడు. మూడవది మనం చూసినప్పుడు సంఖ్యాకాండము 5వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుకుంటాం. సంఖ్యాకాండం 5వ అధ్యాయం మొదటి 4 వచనాలు. మరి యెహోవా మోషేకి ఎలా సెలవిచ్చెను, ప్రతి కుష్ఠరోగిని, స్రావము గల ప్రతి వారిని, శవ ముట్టుట వలన అపవిత్రుడైన ప్రతి వారిని పారిముల నుండి వెలివేయవలనని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించము. నేను నివసించుండు వారి పాలెమును వారు అపవిత్రపరచుకున్నట్లు మగవాన్నే గాని ఆడదాన్నే గాని అందరినీ పంపివేయవలను, వారి పాలెము వెలుపలికి వెళ్ళగొట్టవలను. 4 ఇశ్రాయేలు అలాగే చేసిరి, పాలెం వెలుపలి కట్టి వారిని వెళ్ళగొట్టిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలు చేసిరి. మనం గమనించాలి. ఇప్పుడు 2వ వచనంలో రాయబడుతుంది కనుక ఎప్పుడైతే ఒకడు కుష్ఠరోగి స్రావం కలిగినవాడని నిర్ధారణ అవుతుందో 2వ వచనంలో అతను ఏం చేయాలంటే వెలివేయవలెను. కాబట్టి ఏం జరుగుతుందంటే 3వ సంగతి వెలివేయాలి కనుక, అంటే సమాజంలో ఉండకూడదు కనుక కనుక సమాజానికి దూరముగా ఉండాలి కనుక. అందుకే ఇప్పుడు యేసు దగ్గరికి వచ్చినటువంటి ఆ కుష్ఠరోగులు ఎదురుగా వచ్చారు కానీ ఎక్కడ నిలబడ్డారంటే వాళ్ళు దూరంగా. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మేము అపవిత్రులము, మేము దిగంబరులుగా ఉన్నాం. కాబట్టి మేము పాలానికి వెలుపల ఉండాలి, సమాజంతో సంఘముతో ఉండకూడదు మేము అనే సంగతి వాళ్ళు తెలుసు కాబట్టి దూరం నిలబడ్డారు. కనుక నిజంగా పాలానికి వెలుపల దూరంగా నిలబడటం అంటే ఊహించిన ఎలా ఉంటుంది. ఆ మధ్య కరోనా టైంలో కూడా మనం చూస్తూ వచ్చాం. కరోనా టైంలో కూడా ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఏమేయాలి కనుక సొంత ప్రియమైన వారు కూడా సపరేట్ రూమ్లు పెట్టేసాం. కనుక కరోనా వచ్చిందంటే వాళ్ళకి సపరేట్ రూమ్ కేటాయించేసి కాబట్టి అన్ని కూడా వస్త్రాలు కూడా సపరేట్, ఆహారం కూడా సపరేటే. కాబట్టి మనం ఎవరు వాళ్ళు ముట్టుకోలేదు కనుక బిల్లు కొట్టేసి ఆడబెట్టి భోజనం పెట్టాను తినండి అని వెళ్ళిపోవడం. మళ్ళీ అయిపోయిన తర్వాత అవన్నీ వేసి కడుక్కున్న తర్వాత తీసుకొస్తే అతని వస్త్రాలు సపరేట్గా పెట్టి ఊరికి చేసి ఎన్ని చర్యలు మనం తీసుకున్నాము. కాబట్టి ఇప్పుడు సేమ్ అలాంటిది ఇది కూడా కనుక ఇది కూడా వైరస్ లాంటిది, ఇది కూడా ప్రాకేది కుష్ఠరోగం కూడా. కాబట్టి అందుకే ఆ కుష్ఠరోగి సమాజం మధ్య ఉండకూడదు కనుక ఎట్లా కరోనా వస్తే క్వారంటైన్ పెట్టారో అది అయిపోయిన దాకా సమాజంలోకి రాకుండా కనుక మనుషులు తిరగకుండా ఎట్లా పెట్టామో ఈ కుష్ఠరోగులు కూడా అలాగే చేయాలి. కాబట్టి కుష్ఠరోగులు కూడా పాలెమునకు వెలుపల ఉండాలి కాబట్టి ఒంటరిగా ఉండాలి. కాబట్టి ఎందుకంటే వాడు అపవిత్రుడు, వాడు దిగంబరి. కాబట్టి అందుకే ఏం చేస్తున్నారంటే పాలెనికి దూరంగా పెట్టారు కనుక ఎక్కడో రూములో పెట్టారు కనుక అక్కడే ఉండాలి పోయేంత వరకు కూడా. ఈ రీతిగా ఇది కుష్ఠరోగం యొక్క 3వ సంగతిగా మనకు అర్థమవుతుంది. కాబట్టి 3వది పాలెనికి వెలుపలే కాదండి, ఇంకేం చేయాలంట. సంఖ్యాకాండం 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయము
మనం గమనించామంటే 5వ అధ్యాయము 2వ వచనంలో చెప్పాడు కదా, వెలివేయాలని. 5వ అధ్యాయం 2వ వచనం, పాలెములో నుండి వెలివేయవలెను. కాబట్టి వెలివేయాలి, కాబట్టి పాలెముకు దూరంగా ఉండాలి. కనుక నిజంగా వెలివేయబట్టం అంటే అది ఎంత అవమానంగా ఉంటుంది, ఎంత సిగ్గుకరంగా ఉంటుంది. కనుక కొన్నిసార్లు సాక్ష్యాలు చెప్తూ ఉంటారు, యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు, ఆయన ప్రభుని నమ్ముకున్న వాళ్ళు, యేసుప్రభుని నమ్ముకున్నందుకు మమ్మల్ని ఏం చేశారు, మా బంధువులంతా వెలివేశారు. అంటే వాళ్ళు మా కార్యక్రమాలకు రారు, మా దగ్గరికి రారు, మమ్మల్ని కూడా వాళ్ళ దగ్గరికి రానివ్వరు. కాబట్టి సరే, అది వేరే సంగతి. అయితే కుష్ఠం వచ్చేటువంటి వాళ్ళు గణించాలంటే వెలివేయాలి. కనుక వెలివేయటం అంటే మరి ఒక విధంగా సిగ్గు, అవమానము, కనుక ఎంతో బాధ ఉంటుంది కదా. కాబట్టి ఎవరు మాట్లాడబోతే, ఎవరు మనుషుల దగ్గర రాకపోతా ఉండి ఒంటరిగా ఉండాలంటే ఎలా ఉంటుంది. కాబట్టి కుష్ఠరోగి పరిస్థితి కూడా 4వదిగా పాలెముకు వెలుపల ఉండాలి, వెలివేయబడిన స్థితిలో ఉండాలి. కనుక వెలివేయబడిన స్థితిలో, కనుక ఇది 4 సంగతులు ఇప్పుడు మనం చూసాం. మొదటిది కుష్ఠరోగి అపవిత్రుడు, 2వది కుష్ఠరోగి దిగంబరి, కనుక 3వది కుష్ఠరోగి పాలెముకి వెలుపల ఉండాలి, 4వది కుష్ఠరోగిని ఏం చేయాలంటే వెలివేయాలి. అందుకే ఏం చేశారంటే వాళ్ళు వెళ్ళగొట్టారంట. చూడండి, సంఖ్యాకాండం 5వ అధ్యాయం 4వ వచనం, సంఖ్యాకాండం 5వ అధ్యాయము 4వ వచనం, ఇశ్రాయేలు అలాగే చేసి పాలెము వెలుపలి కట్టి వారిని వెళ్ళగొట్టిరి. కనుక పంపేయటం కాదు, వెళ్ళగొట్టారు. కనుక ఎట్లా వస్తారని నీకు బుద్ధి లేదు. కనుక కుష్ఠం వచ్చిన మనుషులకు ఎట్లా వస్తాం? కనుక వెళ్ళగొట్టమంటే దేన్ని వెళ్ళగొడతాం? కుక్క వచ్చిందని ఏం చేస్తాం? కుక్కని పంపివేస్తామా, వెళ్ళగొడతామా? దాన్ని వెళ్ళగొట్టండి అంటారు. కనుక అంటే నీకు బుద్ధి లేదు, ఎట్లా వస్తావు సమాజంలోనికి? కాబట్టి అది అందరికీ ప్రాకదు ఆ జబ్బు. ఆ రీతిగానే కరోనా వచ్చిన టైంలో కొంతమంది ఎవరైనా తెలియకున్నారు అనుకోండి, ఇక బుద్ధి ఉందయ్యా, కానీ కరోనా వచ్చినప్పుడు సపరేట్గా ఉండాలి కదా. మనుషులు ఎట్లా ఉంటాం? ఎందుకంటే అది ఒకళ్ళతో పోయేది కాదు, ఎన్నో వేల మందిని మింగేసింది. కాబట్టి తీసుకొని పోయింది, లక్షలు కలిపారు, మనం చూస్తూ వచ్చాం. కాబట్టి అందుకే వాళ్ళు ఏం చేయాలంటే వెళ్ళగొట్టాలి. కనుక సమాజంలో కొన్ని వెళ్ళగొట్టాలంటే, వెలివేయటం అంటే ఒక సిగ్గు, అవమానకరమైనటువంటి జీవితంగా ఆ కుష్ఠరోగులు గడిపేవాళ్ళు. అంత మాత్రమే కాదు, మందిరంలోనికి అసలు రాకూడదు. 5వ సంగతి చూడండి, 2 దినవృత్తాంతములు 26వ అధ్యాయం, 2 దినవృత్తాంతములు 26వ అధ్యాయము. ఆ కుష్ఠరోగి మందిరములోనికి అవకాశం లేదు కుష్ఠరోగులకి. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయం 21వ వచనం చదువుకుంటాం. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 21వ వచనం, 2వ దినవృత్తాంతములు 26, 21 చదవండి. రాజైన ఉజ్జియా తన మరణ దినం వరకు కుష్ఠరోగి ఉండెను. కుష్ఠరోగి అయి యెహోవా మందిరముకి పోకుండా ప్రత్యేకింపబడి కనుక అతడు ప్రత్యేకము ఒక ఇంట్లో నివసించుచుండెను. అతని కుమారుడు యోతాము రాజు ఇంటి వారికి అధిపతి దేశపు జనులకు న్యాయము తీర్చెను. కానీ ఇప్పుడు ఇక్కడ ఎవరో వ్యక్తి అంటే ఉజ్జియాకి కుష్ఠరోగం వచ్చింది. కనుక ఉజ్జియా కుష్ఠరోగం ఎందుకు వచ్చింది? లోపల యాజకులు దూపం వేస్తా ఉంటే కనుక పోయాడు. కనుక పోయి నేను కూడా దూపం వేస్తా అన్నాడు. అక్కడ యాజకులు చెప్పారు, అయ్యా ఇది యాజకులమైన మా పనే కానీ నీ పని కాదు అన్నప్పుడు వాళ్ళ మీద తిరగబడి నేను రాజుని, కానీ నాకేంటి ఎదురు అని చెప్పేసి ఆ యొక్క యాజకులు వ్యతిరేకంగా దూపం వేసినందుకు కాను వాళ్ళందరూ చూస్తూ ఉండగానే ఏమొచ్చిందంట? కుష్ఠరోగం వచ్చింది. ఆ కుష్ఠరోగం కూడా ఏదో రహస్యమైన స్థలంలో రాలేదు. ఈ యొక్క ఉజ్జియాకి ఎక్కడ వచ్చిందంట? ఎక్కడ వచ్చింది? నొసట వచ్చింది. చెప్పండి, ఎక్కడ వచ్చింది? నొసట. ఉజ్జియా రాజు కాదు, కానీ నొసట అవడం అంటే అందరు కనబడుతుంది, బట్ట బయలైపోయింది. కాబట్టి బట్ట బయలైపోయింది. కనుక ఏదో రహస్యస్థలంలో అయితే నాకేం రాలని చెప్పుకోవచ్చు. అది నొసట పుట్టింది, అందరికి కనబడిన తర్వాత సిగ్గు అయిపోయింది, అవమానం అయిపోయింది. తెలిసి అతనికి చెప్పే కదా, అది అపితుడైపోయాడు, దిగంబడైపోయాడు. కాబట్టి పాలనకి వెలుపల ఉండాలి, సమాజం ఉండకూడదు, ఈ సంగతి అని తెలుసు. కాబట్టి ఆయన ఏం చేశారంటే యెహోవా మందిరానికి పోకుండా ప్రత్యేకముగా ఒక ఇంట్లో పెట్టారు. కనుక పాపం రాజు కాబట్టి కొద్ది చర్య తీసుకున్నారు. కనుక ఇక నువ్వు రాజు సింహాసనం మీద కూడా ఎక్కడ అడుగుడు కాదు. కాబట్టి అతని కుమారుడు యోతాము ఎక్కాడు, పరిపాలన చేశాడు. ఇతను మాత్రం ప్రత్యేక ఒక ఇంట్లో. అంటే కుష్ఠరోగి దేవుని మందిరంలోని కూడా ఏం లేదు, కుష్ఠరోగికి ప్రవేశం లేదు. కనుక ఇలాంటి భయంకరమైన జబ్బు అన్నమాట. కాబట్టి 5 విషయాలు చూసాం. మొదటిది కుష్ఠరోగం అపవిత్రమైంది, 2వది కుష్ఠరోగి దిగంబరుడు, 3వది కుష్ఠరోగి పాలానికి వెలుపల ఉండాలి, దూరముగా ఉండాలి, 4వది కుష్ఠరోగిని వెలివేయాలి, కనుక వెళ్ళగొట్టాలి, సిగ్గు అవమానం అతని జీవితం. 5వదిగా మందిరానికి వెలుపల, కనుక మందిరానికి లోపల లేదు, మందిరానికి వెలుపల గడపాలి. కనుక
ఇది ఎంత మాత్రమే కాదు, ఇప్పుడు కుష్ఠరోగము ఎక్కడెక్కడ ఉంది, కుష్ఠరోగము అది ఇప్పుడు కుష్ఠరోగం యొక్క లక్షణాలు మనం చూసాం. కుష్ఠరోగం వస్తే మనకి ఎలాంటి లక్షణాలు దేవుని యొక్క వాక్యం రాబడి మనం చూసాము. ఇప్పుడు మరొక 5 సంగతులు చూద్దాం. అవి కుష్ఠరోగము ఎక్కడెక్కడ వస్తుంది అని కూడా మనం చూసినప్పుడు కుష్ఠరోగం ఒక ఒంటికే కాదంట. చూడండి, కుష్ఠరోగం ఎక్కడెక్కడ వస్తుంది. లేవియాకాండం 13వ అధ్యాయం. మరొక 5 సంగతులు మనం చూద్దాం. లేవియాకాండం 13వ అధ్యాయము 2వ వచనం. లేవియాకాండం ఈ కుష్ఠరోగము ఎక్కడెక్కడ వస్తుందంటే లేవియాకాండం 13వ అధ్యాయము 2వ వచనం. 2వ వచనం మనం చదువుదాం. లేవియాకాండం 13వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఒకని దేహ చర్మం మందు వాపు గాని పక్కు గాని నెగనెగలాడు మచ్చ గాని ఉండి వాని దేహ చర్మం మందు కుష్టు పొడ వంటిది కనబడిన ఎడల యాజకుడైన అహరోను వద్దకైనను యాజకులు ఆయన అతని కుమారులు ఒకరి వద్దకైనా తీసుకొని రావాలని. కానీ ఇప్పుడు కుష్ఠరోగం ఎక్కడ కనబడుతుందంటే ఒక దేహ చర్మం అంటే దేహములో వాపు గాని పక్కు గాని నెగనెగలాడే మచ్చ గాని, కనుక ఇవన్నీ కూడా పైన దేహంలో కనబడితే అర్థమైపోయింది. కాబట్టి ఇది వాపు ఉంది, పక్కు ఉంది, మచ్చ ఉంది, కాబట్టి ఇది కుష్టు పొడని ఎవరు నిర్ణయించాలంటే యాజకుడు. కానీ మొదటి సంగతి ఏంటంటే ఇది దేహములో కనబడుతుంది. ఎక్కడ కనబడుతుంది అంటే కుష్ఠరోగము దేహములో, కనుక కుష్ఠరోగము మనకు పైకి దేహంలో కనబడుతుంది. కాబట్టి దేహానికి వస్తుంది కుష్ఠరోగము. అది మాత్రమే కాదంట, దేహానికే కాదు వస్త్రాల్లో కూడా ఉంది. లేవియాకాండం 13వ అధ్యాయం. లేవియాకాండం 13వ అధ్యాయము 47వ వచనం. కనుక దేహానికి వచ్చిన కుష్ఠది వస్త్రాలు కూడా వ్యాపిస్తుంది. రెండవది లేవియాకాండం 13వ అధ్యాయము 47వ వచనం. లేవియాకాండం 13:47 చదవండి. మరి కుష్ఠుపొడ వస్త్రమందు కనబడినప్పుడు అది గొర్రె వెంట్రుకల బట్టలు ఏందేమి, నార బట్టలు ఏందేమి, పేక ఎందేమి, తోలునదేమి, తోలుతో చేయబడు ఏ యొక్క వస్తువు పుట్టి. చాలా గమనించామంటే 47లో కుష్ఠుడు వస్త్రమునందు కనబడిన ఎడల. కానీ ఇప్పుడు కుష్ఠరోగం దేహములనే కాదంట, రెండోది ఎక్కడ కనబడుతుందంటే అది వస్త్రాల్లో కూడా కనపడుతుంది. కానీ వస్త్రాల్లో కూడా, కాబట్టి ఆ వస్త్రాలను కూడా కాల్చివేయాలి, చింపివేయాలి. కాబట్టి అవి ధరించడానికి వీల్లేదు. కాబట్టి ఒక దేహాన్ని కనబడుతుంది కుష్ఠరోగము, దేహమే కాదు, రెండవదిగా ఆ కుష్ఠరోగం అనేది వస్త్రాల్లో కూడా కనబడుతుంది, వస్త్రాల్లో కూడా. కాబట్టి అందుకే ఆ కుష్ఠరోగం యొక్క వస్త్రాలు కానీ ఎవరు కూడా ముట్టుకోవడానికి కూడా వీల్లేదు. అందుకే వాళ్ళు పాలానికి వెలుపల నివసించేవారుగా మనం చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కాదు, కనుక ఇంకా ఈ కుష్ఠుపొడి ఎక్కడ కనిపిస్తుందంట, ఒకటి దేహము, రెండవది వస్త్రాలు, మూడవది లేవియాకాండం 14వ అధ్యాయం. లేవియాకాండము 14వ అధ్యాయము చూడండి 35వ వచనం. లేవియాకాండం 14వ అధ్యాయము 35వ వచనం చదువుదాం. లేవియాకాండం 14వ అధ్యాయము 35 చదవండి. ఆ ఇంటి యజమానుడు యాజకుని వద్దకు వచ్చి నా ఇంటిలో కుష్ఠుపొడ వంటిది నాకు కనబడిన అతనికి తెలియజెప్పవలను. అప్పుడు ఆ ఇంట ఉన్నది యావత్తును అపవిత్రము కాకున్నట్లు యాజకుడు ఆ కుష్ఠుపొడను చూసినకు రాక మునుపు అతడు ఆ ఇల్లు ఒట్టిదిగా ఆజ్ఞాపించును. తర్వాత యాజకుడు ఆ ఇల్లు చూసినకై లోపలికి వెళ్ళవలను. అతడు పొడ చూసినప్పుడు ఆ పొడ ఇంటి గోడల యందు పచ్చ దాళ్లుగానైనను ఎర్ర దాళ్లుగానైనను ఉండు పల్లపు చారలు గలదై గోడ కంటే పల్లముగా ఉండేలా యాజకుడు ఆ ఇంట నుండి ఇంటి వాకిటిని బయలువెళ్ళి ఆ ఇల్లు 7 దినములు మూసి ఉంచవలను. 7వ నాడు యాజకుడు తిరిగి వచ్చి దాన్ని చూడవలను. అప్పుడు ఆ పొడ ఇంటి గోడలందు వ్యాపించిదని ఎడల యాజకుని సెలవు చొప్పున ఆ పొడగల రాళ్లను ఓడదీసి ఊరు వెలుపల ఉన్న అపవిత్ర స్థలమున పారవేయవలను. అప్పుడు అతడు ఆ ఇంటి లోపల చుట్టూ గోడను గీయింపవలను. వారు గీసిన పిల్లలను ఊరి వెలుపల ఉన్న అపవిత్ర స్థలమున పారబోసి వేరు రాళ్లను తీసుకొని ఆ రాళ్లకు ప్రతిగా చేర్చవలను. అతడు వేరు అడుసును తెప్పించి ఆ ఇంటి గోడకు పోయింపవలను. కాబట్టి ఇప్పుడు మూడవదిగా కుష్ఠరోగం దేని కూడా వచ్చిందంట, ఇంట్లో కూడా కదా. ఇంట్లో కూడా వచ్చిన తర్వాత ఆ పల్లం కనబడితే ఎర్రదాళ్లుగా పచ్చదాళ్ళు కనబడితే దాన్ని గీత గీసి ఆ రాళ్ళన్నీ తొలగించి ఎక్కడ వెళ్ళని తీసుకొని పోయి ఊరికి వెలుపల అపవిత్రమైన పారవేయాలి. కొత్త రాళ్ళు తెప్పించాలి, అక్కడ పెట్టాలి. వాటిని చేర్చి వారికి యథావిధిగా ఆ యొక్క అడుసును పూయించి అది కొత్తదిగా చేయాలి. 7 దినాలు మూసివేయాలి. కనుక సామానంతా ఖాళీ చేసి 7 రోజులు మూసివేసిన తర్వాత
ఆ కుష్ఠరోగము ఆ కుష్ఠ పొలగల రాళ్ళు తొలగించి వేరే రాళ్ళను చేరుస్తూ ఉన్నారు. కాబట్టి మనకి ఏం అర్థమవుతుందంటే మూడవదిగా కుష్ఠరోగం ఎక్కడ కూడా ఉందంట, ఇంటిలో కూడా ఉంది. చెప్పండి, ఎక్కడ ఉంది కుష్ఠరోగము? ఇంట్లో కూడా. అందుకే కరోనా వచ్చినప్పుడు కూడా ఏం చేశారు, ఇల్లంతా ఏం కట్టారు, అంత ఇల్లంతా కూడా శానిటైజర్ అనమాట. కనుక ఇల్లు ఏంది, ఆఫీస్ లేదు, మొత్తం కూడా శానిటైజ్ చేసిన తర్వాత వాడారు ప్రతిరోజు కూడా కదా. ప్రతి కారణం ఏంటంటే ఆ కరోనా మొత్తం కూడా వ్యాపించి ఎక్కడే వైరస్ ఉందో కనుక, ఏ బండి కొందో కనుక, ఏ కంప్యూటర్ కొందో మొత్తం కూడా శానిటైజ్ చేయాల్సిందే. కాబట్టి చర్చిల సర్వీస్ నడిపిస్తే ఒక సర్వీస్ అవ్వగానే మొత్తం శానిటైజ్ చేసిన తర్వాత మళ్ళీ రెండో సర్వీస్ అనమాట. అట్లాగూ ఇల్లంతా కూడా కనుక ఏం చేశారంటే శానిటైజ్ చేసినట్లుగా 7 దినాలు మూసేయాలి. ఆ వైరస్ చనిపోయేంత వరకు కూడా మూసేయాలన్నమాట. కాబట్టి అందుకే ఇప్పుడు కుష్ఠరోగం అనేది కూడా అది దేహానికి వస్తుంది, రెండవదిగా వస్త్రాలకు వస్తుంది, మూడవదిగా ఇల్లు కూడా వ్యాపిస్తుంది. కనుక అంత మాత్రమే కాదు, కనుక ఇంకా ఈ కుష్ఠరోగం అనేది ఎక్కడ కూడా ఉందంటే హృదయంలో కూడా ఉన్నట్టు మనకు కనబడుతుంది. నిర్గమాకాండం 4వ నిర్గమాకాండము 4వ అధ్యాయం. దేవుడు మోషేను ఏర్పరచుకుని నేను ఇశ్రాయేలును విడిపించాలి, నేను పంపిస్తున్నాను నువ్వు పో అంటే, అయ్యో వాళ్ళు నన్ను నమ్మరు అని అంటే, లేదు మోషే నువ్వు పో అంటాడు. 4వ అధ్యాయం. పో అంటే నేను పోవాలి, నన్ను నమ్మరు. ఎట్లా నమ్ముతారంటే నీ చేతిలో ఏముంది అంటాడు. ఏముంది చేతిలో? కర్ర ఉంది. కిందే అంటాడు. కింద కానీ ఏమైందంటే అది పాము అయింది. మళ్ళీ పట్టుకో అంటాడు. పట్టుకోగానే మళ్ళీ ఏమైంది, అది కర్ర అయింది. కానీ నమ్ముతారు కొంటారు. ఇంకా అంటాడు నీ కుడి చేయి తీసి నీ రొమ్మును పెట్టుకో అంటాడు. చూడండి, రొమ్మును పెట్టుకుంటే ఏమైందంట. నిర్గమాకాండం 4వ అధ్యాయం 6వ వచనం. నిర్గమాకాండం 4:6. మరి యెహోవా నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొని మనగా, అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాన్ని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠగలదై హిమం వలె తెల్లగా ఆయన. 7వ వచనం కూడా. తర్వాత ఆయన నీ చెయ్యి మరలా రొమ్మున ఉంచుకొని మనగా, అతడు తన చెయ్యి మరలా తన రొమ్మున ఉంచుకొని తన రొమ్ము నుండి వెలుపలికి తీసినప్పుడు అది మిగిలిన శరీరం వలె ఆయన. కాబట్టి మోషే, కాబట్టి నేను నీకు అద్భుతం చెప్తున్నాను, అద్భుతాలు చేస్తాను పో కానప్పుడు. లేదంటే మొదటిది కర్ర వేస్తేనేమో పామైంది, మళ్ళీ పట్టుకుంటే మళ్ళా కర్ర అయింది. ఇప్పుడు ఏం చేశాడు దేవుడు, మళ్ళీ రెండో చెప్పాడు. కనుక నీ చెయ్యి రొమ్మును పెట్టుకొని కానీ మామూలు రొమ్మును పెట్టుకుంటే తీగానే ఏమైపోయింది అంట, కూడా అది కుష్లాగా అయిపోయిందంట. కనుక భయపడొద్దు, మళ్ళా చేపెట్టుకుని మళ్ళీ తీస్తే ఏమైపోయిందంట, మామూలుగా అయిపోయింది. అంటే ఇప్పుడు కుష్టి ఎక్కడుందంటే హృదయంలో కూడా ఉంది. చెప్పండి, రొమ్ము అంటే ఏంటి, హృదయం లోపల. కనుక హృదయంలో కూడా కుష్టి ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆత్మీయంగా ఆలోచించినప్పుడు అందుకే మన శరీరమే మంచిది కాదు. అందుకే యెషయా 1వ అధ్యాయం అంటాడు కదా, అరికాలు మొదలుకొని నడుమెత్తి వరకు కూడా వ్యాధి కలిగి ఉన్నాం. ఎక్కడ చూసినా పచ్చి పుండ్లు, పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తని చేయబడలేదు. ఎందుకంటే పాముకు తల్ల విషం ఉంది, తేలికేమో తోకలు ఉంది, కానీ మానవుడు మాత్రం నిలువెల్లా విషమే. అందుకే ఇప్పుడు మోషేకి అర్థమవుతుంది, హృదయంలో కూడా కుష్ఠం కనబడుతుంది. కాబట్టి హృదయంలోనే కనుక దేహంలోనే కాదు, రెండోది వస్త్రాల్లోనే కాదు, మూడవదిగా ఇంట్లోనే కాదు, నాలుగవదిగా ఎలా కనపడుతుంది మనకి, ఇది హృదయంలోనే కనపడుతుంది. హృదయంలోనే కాదంట, ఇంకా 5వది మన తలంపుల్లో కూడా ఉంది కుష్ఠ. చూడండి, సంఖ్యాకాండం 12వ అధ్యాయం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 10వ వచనం. సంఖ్యాకాండము మన తలంపులే మంచివి కాదు. కనుక కుష్ఠ అంటే పాపము తలంపులు. కాబట్టి కుష్ఠ అనేది పాపానికి గుర్తుగా ఉంది. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 10వ వచనం అందరం కలిసి. సంఖ్యాకాండం 12:10 చదవండి. ఆ మేఘము ప్రత్యక్షపు గుడారం మీద నుండి ఎత్తబడి ఉండెను. అప్పుడు మిరియాము హిమం వంటి తెల్లని కుష్టు పొడగలదాయను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టు గలదిగా కనబడెను. కాబట్టి ఇప్పుడు ఆ మిరియాము కనుక మనం గమనించామంటే మిరియాముకి ఏమొచ్చిందంట, కుష్ఠరోగం వచ్చింది. కనుక మిరియాము కుష్ఠరోగం ఎందుకు వచ్చింది, ఇంత చెప్పా. ఇస్కియా ఉజ్జాకి ఎందుకు వచ్చింది కుష్ఠరోగము, తనది కాంది యాజకులు చేసిన పని తన చేసిన దేవుడే రప్పించాడు. కనుక ఆ కుష్ఠరోగం దేవుడే శాపముగా శిక్షగా ఉజ్జాలు పెట్టాడు. ఇక్కడ కూడా ఏం జరిగిందంటే మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే అందరూ ఏం చేశారంటే మోషేకి విరోధంగా, చూడండి మొదటి 12వ అధ్యాయం, ఇదే సంఖ్యాకాండం 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం మొదటి 3 చదువుదాం. మొదటి 3 వచనాలు. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండేను కనుక అతను పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా
మాట్లాడి వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేత పలికింపలేదని చెప్పుచు అనగా యెహోవా ఆ మాటలు వినెను. కాబట్టి ఇప్పుడు మిరియాము అహరోను ఇద్దరు కూడా ఏకమయ్యి ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారంట? మోషే గురించి. మోషే ఒక్కడైనా కానీ దేవుడు మనం పిలవలేదా, మనతో పలికించలేదా అని మోషేకి వ్యతిరేకంగా మాట్లాడారు. మోషేకి వ్యతిరేకంగా వారి ఆలోచనలు ఉన్నాయి. ఎవరి ఆలోచనలు? మిరియాము అహరోను యొక్క ఆలోచనలు. అందుకే దేవుడు అంటాడు 3వ వచనంలో, మోషే నా ఇల్లంతట్లో మిక్కిలి భూమి మీద ఉన్న వారందరూ మిక్కిలి సాత్వికుడు 3లో చెప్పాడు. 7వ వచనంలో నా ఇల్లంతట్లో మోషే నమ్మకమైన వాడు, కాబట్టి మీరు అతనికి విరోధంగా ఎలా మాట్లాడతారు అని చెప్పేసి దేవుడు ఏం చేయాలంటే వారి తలంపులను బట్టి ఇప్పుడు మిరియానికి ఏం తీసుకొచ్చాడంట? కుష్టు తీసుకొచ్చాడు. కాబట్టి ఇప్పుడు మిరియాము కుష్టు ఎందుకంటే మోషేకి వ్యతిరేకంగా ఆలోచించారు, మోషేకి విరోధంగా మాట్లాడారు. కాబట్టి మనకేమర్థం అవుతుందండి ఇప్పుడు? కాబట్టి మన తలంపులు కూడా మంచివి కాదు. అందుకే మార్కు సువార్త 7వ అధ్యాయంలో రాయబడింది కదా, మానవుని హృదయంలో మొట్టమొదటి ఏంటంట? దురాలోచనలు. కానీ దురాలోచనలు కాబట్టి మన ఆలోచన మంచివి కాదు. కాబట్టి మన ఆలోచనలో కూడా ఆత్మీయం తీసినప్పుడు మన ఆలోచనలో కూడా పాపం ఉంది. కాబట్టి కుష్టు అంటే ఏంటి? కుష్టు ఈక్వల్ టు పాపము. కానీ కుష్ఠరోగం దేని గుర్తుగా ఉంది? పాపం. అంటే పాపము చేసిన వాడు అపవిత్రుడు, పాపము చేసిన వాడు దిగంబరి, పాపం చేసిన వాడు పాలనకి వెలుపల ఉండాలి, పాపం చేసిన వాడిని వెలివేయాలి, పాపం చేసిన వాడు మందిర ప్రవేశము లేదు, ఎందుకంటే నీతిమంతుల సభల పాపులు నిలవరు. కాబట్టి ఇవన్నీ అది కుష్టు అంటే మనకి ఏమర్థమవుతుంది? ఆత్మీయంగా పాపాలు గుర్తుగా ఉంది. కాబట్టి ఇప్పుడు పాపము అది దేహములో ఉంది, వస్త్రాల్లో ఉంది, ఇంటిలో ఉంది, తర్వాత హృదయంలో ఉంది, మన యొక్క తలంపుల్లో కూడా ఉంది. ఇంకా చెప్పాలంటే ఇంకా ఈ కుష్టు అనేది గెహాజీ పోయాడు. గెహాజీ కుష్టు ఎందుకు వచ్చింది చెప్పండి? గెహాజీ కుష్టు ఎందుకు వచ్చింది? బంగారం కోసం, వస్త్రాల కోసం పరిగెత్తాడు కదా. కాబట్టి వెండి బంగారం ఇంకా సంపాదించుకోవాలనేటువంటి ధనాపేక్షతో పోయినందుకు ఏమొచ్చింది గెహాజీకి? కుష్టు. కాబట్టి ధనాపేక్ష అనే కుష్టి కూడా మన లోపల ఉంటది. కాబట్టి ఇంకా మనం ఉజ్జయాలో మనం చూసాం. ఉజ్జయాలు ఏ కుష్టి అంటే గర్వం అనే కుష్టి. చెప్పండి, ఉజ్జయాకి ఏ కుష్టి అంట? గర్వం. కాబట్టి నేను రాజుని కదా, నేను దూపం వేస్తే ఏమవుతుంది అని చెప్పేసి గర్వం అనే కుష్టి. కనుక ఇవన్నీ కూడా అంటే గర్వము, ధనము ఇవన్నీ కూడా దేవుని వాక్యంలో మనకి పాపములుగా చెప్పబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఏం చదివా అంటే ఇప్పుడు కుష్ఠరోగం గురించిన 5 లక్షణాలు చూసాం. మొదటిది వాడు అపవిత్రుడు, రెండవదిగా వాడు దిగంబరి, మూడవది వాడు పాలనకి వెలుపల ఉండాలి, నాలుగవదిగా అతన్ని వెలివేయాలి, ఐదవదిగా మందిరంలోనికి రాకూడదు. కుష్టి అక్కడక్కడ వస్తుందని చూసాం. కుష్టు మొదటిది దేహానికి వస్తుంది, రెండవదిగా వస్త్రాల్లో వస్తుంది, మూడవదిగా ఇంటికి వస్తుంది, నాలుగవదిగా హృదయం కూడా పాపపు తలంపులు, ఐదవదిగా ఆలోచనలు కూడా. కాబట్టి ఇలాంటి భయంకరమైనటువంటి కుష్ఠరోగము లక్షణాలు కలిగినటువంటి ఈ వ్యక్తులు ఇప్పుడు యేసు వారికి దగ్గరికి ఎదురుపడుతున్నారు. లూకాసు వార్త 17వ అధ్యాయం. లూకాసు వార్త 17వ అధ్యాయము. లూకాసు వార్త 17వ అధ్యాయం మనం గమనించాము. ఇలాంటి ఇప్పుడు చెప్పిన లక్షణాలన్నీ కూడా ఈ 10 మందిలో ఉన్నాయి. ఈ 10 మందిలో ఈ చదువుకున్న సంగతులన్నీ వాళ్ళలో ఉన్నాయి. కుష్ఠరోగులు కదా. చూడండి, లూకాసు వార్త 17వ అధ్యాయము 12వ వచనం, 17-12. ఆయన ఒక గ్రామములోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులానికి ఎదురుగా వచ్చి దూరం నిలిచిరి. యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనుపరచుకుని వారితో చెప్పాను. యాజకులు ఎందుకు చూపించమన్నాడు చెప్పండి? యాజకులు ఎందుకు కనపరచాలి? వాళ్ళు నిర్ణయిస్తాడు ఉందా లేదని. కాబట్టి యాజకులు తిరిగిపోండి, చదువుకున్నాం కదా సంఖ్యాకాండం లేఖకాండంలో. అది యాజకులు తిరిగిపోండి కనుక వెళ్ళినప్పుడు మీరు స్వస్థత పొందుతారు, అది లేదని చెప్తారన్నప్పుడు యాజకులు వెళ్ళక ముందే వారు మార్గ మధ్యలో ఏమయ్యారంట? శుద్ధులయ్యారు. కానీ ఆరాధించిన వాడు ఎవడు? ఒక్కడే. చూడండి 16వ వచనం, 16 15 వారిలో ఒకరు తన స్వస్థ కలుగుడు చూసి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరుస్తూ తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల వద్ద సాగిలపడిన వాడు సమరయుడు. కాబట్టి ఇప్పుడు ఏం చదువుకున్నా అంటే ఇప్పుడు కుష్ఠరోగి ప్రభుని ఏం చేస్తున్నాడు? ఆరాధిస్తున్నాడు గొప్ప శబ్దముతో. ప్రభు నా పరిస్థితి ఎంత భయంకరమైంది, నేను అపవిత్రుడిని కదా, పాలనకు వెలుపల ఉండేవాడు కదా, దిగంబరుని కదా, వెలివేశారు కదా, మందిరంలోనికి సమాజంలో నేను రాకూడదు కదా, కనుక నా దేహములో, నా వస్త్రాల్లో, నా ఇంటిలో, నా యొక్క హృదయంలో, నా తలంపులు పాపంతో
కుష్టు నింపబడ్డాయి కదా, ఎలాంటి ఇప్పుడు నన్ను బాగు చేశావు కాబట్టి నిన్ను ఆరాధిస్తానని పొందిన మేలు ప్రతి అతడు గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరుస్తూ తిరిగి వచ్చాడంటే అర్థము ఆయన ఉపకారాలను ఆయన మర్చిపోలేదు, తిరిగి వచ్చాడు, కృతజ్ఞతలు చెప్పాడు, ఆయన పాదం మీద సాగినప్పుడు ప్రభువును ఆరాధించారు. మరి మిగతా వారు ఏమైనట్టు? మిగతా 9 మంది ఏమైనట్టు? కుష్ఠం అయిపోయిన ఒకటి భార్య దగ్గరికి పోయి ఉంటాడు, అమ్మ నా కుష్ఠంతో పోయింది అని చెప్పుకుంటాడు. ఒకడని తల్లి దగ్గరికి పోయి ఉంటాడు, తల్లిదండ్రులకి సమాజ బంధువులు చెప్పుకుంటాడు. అప్పుడు దాకా అందరూ వెళ్ళేశారు కదా, అంటే భార్యకు బంధువులకి పిల్లలకి అందరూ చెప్పుకోవడానికి వెళ్ళిపోయాడు. మిగతా వాళ్ళు వీడొక్కడే ప్రభు దగ్గరికి వచ్చాడు. అందుకే అంటున్నాడు, ఈ ఒక్కడు తప్ప నన్ను మహింపరిచిన వాడు ఎవడు? అందుకే ఈ కుష్ఠరోగి మరి ఎంత కృతజ్ఞత నింపవాడు, సమరయుడు కనుక యూదుడు కాదు, ఎవరంటే అతడు ఒక అన్యుడు, సమరయుడు. కాబట్టి అంటే తన వెనకడి స్థితి అంత తలపోసుకున్నప్పుడు నా పరిస్థితి ఎంత భయంకరమైంది, ఇలాంటి ప్రభు బాగు చేసేది కాబట్టి నేను మొట్టమొదటి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఆయన ద్వారా ఇది కలిగింది కాబట్టి ఆయన కృతజ్ఞత చెప్పాలి, థ్యాంక్స్ చెప్పాలి, ఆయన ఆరాధించాలి, ఆయన మహింపరచాలని ఒక్కడ వచ్చి ఆయన పాదముల సాగిలపడి దేవుణ్ణి ఆరాధించారు. మిగతా వారు ఏమయ్యారో బలవర్తనలు మనం చూద్దాము. కనుక మిగతా వాళ్ళ సంగతులు కూడా బలవర్తనలు మనం ధ్యానం చేస్తాం. కాబట్టి ఉదయకాలం మనం కూడా ప్రభుని ఎందుకు ఆరాధించాలంటే మనం కూడా ఒకప్పుడు పాపం అనే కుష్టి నింపబడ్డాం. మనం కూడా అపవిత్రమైనటువంటి మనల్ని యేసు ప్రభువారు 1 యోహాను పత్రిక 1:9 ప్రకారము యేసు రక్తం ప్రతి పాపం మనం పవిత్రులుగా చేస్తూ వచ్చాడు. దిగంబరులైన మనకు ఆయన దిగంబరైపోయాడు సెలవులో, కనుక ఆయన వేలాడుతూ వచ్చాడు. మనకు రక్షణ వస్త్రాలు, ఉల్లాస వస్త్రాలు, నీతి వస్త్రాలతో మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, పాలానికి వెలుపాల ఉండవలసిన మనల్ని ఈ దినం ప్రభు తీసుకొచ్చాడు ఆయన. కనుక సమాజంలో తీసుకొచ్చాడు, సంఘంలో ప్రవేశపెట్టాడు. మనల్ని ఎక్కడో పాపముతో ఎక్కడో తిరగాల్సిన మనల్ని ఆయన పాలెములో వెలువైబడిస్తున్న మనల్ని పాపాన్ని బట్టి సమాజంలో తీసుకొచ్చాడు, సంఘంలో తీసుకొచ్చాడు, దేవుని మందిరంలో తీసుకొచ్చాడు. కాబట్టి మన ప్రభుని ఆరాధించాలి. అంత మాత్రమే కాదు, ప్రభా నా దేహం చెడిపోయింది, నా వస్త్రాలు చెడిపోయినాయి, లేదా నా ఇల్లు చెడిపోయింది, నా హృదయం చెడిపోయింది, నా తలంపులు చెడిపోయింది, అలాంటి నన్ను కనుక మీ రక్తం చేత ఆయన పవిత్రపరిచాడు, పరిశుద్ధపరిచాడు. కాబట్టి ఆ పరిశుద్ధుల గుంపులో చేర్చాడు. అలాంటిది ఇవన్నీ పొందిన మేలు ప్రతిగా మనం కూడా ప్రభుని ఆరాధించకుండా ఎలా ఉండగలం? కాబట్టి ఆ యొక్క పాపం అనేటువంటి ఆ కుష్ఠరోగం అనేది పాత నిబంధన అయితే, కొత్త నిబంధనలో ఆ కుష్ఠరోగము పాపానికి సాదృశ్యంగా, పాపాన్ని గుర్తుగా ఉన్నాం. కాబట్టి ఎందుకంటే పాపము చేయనివాడు ఒక్కడు కూడా లేడు. 1 రాజులు 8:46 చెప్పబడింది, పాపము చేయనివాడు ఒక్కడే లేడు. 1 రాజులు 8:46. తర్వాత ప్రసంగం 7:20లో పాపము చేయక మేలు చేయొచ్చు నీతిమంతుడి భూమి ఒక్కడు కూడా లేడు. కాబట్టి మనం అంత పాపలు వెంటండగా ఆ పరిశుద్ధ దేవుడి లోకాన్ని దిగి వచ్చాడు. మనందరి పాపానికి ప్రతిగా మన శిక్ష ఆయన పొందాడు. మన అతిక్రమం బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషాలను బట్టి నలుగొట్టబడ్డాడు, మన శిక్ష అంతా ఆయన పొందాడు. కాబట్టి ఈరోజు మనం అంతా ఎవరంటే పరిశుద్ధులము, నీతిమంతులము, ఆయన కుమారులు పేరు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆ ప్రభుని ఆరాధించకుండా ఎలా ఉండగలం? కాబట్టి గత చరిత్ర మనం చూసినప్పుడు ఎంత చెడిపోయి పాపం ఉందని మన జీవితాలను ప్రభు బాచినందుకు కాను మనం కూడా ఆ సమయంలో అన్యుని వలె ఎలుగెత్తి గొప్ప శబ్దముతో ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయనను ఆరాధించి ఘనపరచుదము గాక. ప్రభు వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. మనం ఒక పాట పాడతాము సమయంలో లేచినబడి. ఆ సమయంలో సండే స్కూల్ పిల్లలు